తాజాంశాన్ని చూస్తున్నాం. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి ఒంగోలు వచ్చారు. ఎస్పీ కార్యాలయానికి మధ్యాహ్నం వస్తానని చెప్పి వెళ్లిపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ, ప్రభావతి ఎన్ని గంటలకు విచారణకు వస్తారు? రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారణ అధికారిగా ఉన్నారు. ఆయన ఇప్పటికే విజయపాలతో పాటు కొంతమంది అధికారులను, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను కూడా విచారణ చేశారు. ప్రధానంగా రఘురామకృష్ణరాజుకి గాయాలయ్యాయనే విషయంపై నివేదిక ఇచ్చిన జీజీహెచ్ సూపరింటెండెంట్ గా పనిచేసిన అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ గా పనిచేసిన ప్రభావతిని కూడా ఈ కేసులో నిందితురాలుగా ఉన్నారు. ఈ సంబంధించిన నివేదిక ఎందుకు తప్పు నివేదిక ఇవ్వాల్సి వచ్చింది అనే విషయంపై విచారణ సాగుతుంది. రఘురామకృష్ణరాజు ఈ తీవ్రమైన గాయాలయ అనే విషయం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. దానికి సంబంధించిన ఆయన కూడా ఇటీవల ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తనకు గాయాలైనప్పుడు కూడాను సూపరింటెండెంట్ కొంతమంది రాజకీయ నాయకులు, ఇతర వ్యక్తుల ప్రభావాల కారణంగానే తనకు గాయాలు కానిస్తూ నివేదించారనేదని ఆయన అభియోగం. ఈ నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ గా పనిచేసిన ప్రభావతి దీనికి కారణం అనే విషయంపై విచారణ అయితే జరుగుతుంది. గతంలో ఆమెకు విచారణ పిలిచినప్పటికీ కోర్టులో తను కొంతవరకు కోర్టుకు వెళ్లి తన విచారణకు రాకుండా ఉండడానికి ప్రయత్నాలు చేశారు. తర్వాత బెయిల్ అయితే ఇవ్వకుండా, బెయిల్ అయితే అరెస్ట్ కాకుండా ఉండడానికి బెయిల్ వరకు వెళ్లకుండాను విచారణకు మాత్రం అనుమతించాలనే విషయంపై కోర్టు ఆదేశాలు ఇవ్వడం కానీ గతంలోనే ఈమెను విచారణకు పిలిచారు. గతంలో ఒకసారి ఈమె వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణకు ఎత్తుకున్నారు. అయితే మళ్లీ మరోసారి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలనే ఉద్దేశంతో విచారణ అధికారి ఎస్పీ దామోదర్ కోర్టుకి అడగడంతో ఈ రోజు రేపు ఆమెకు విచారణకు పిలిపించారు. అయితే ఈమె ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో స్వయంగా కారులో వచ్చి ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అయితే కొద్దిసేపు అక్కడ ఉంది, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. ఆమె మళ్ళీ 2 గంటల సమయంలో తిరిగి విచారణకు హాజరవుతామని ఆమె అధికారులకు చెప్పి బయటకు వెళ్లారు. అయితే రెండో పూట అయితే ఈ విచారణ సాగుతుంది. ఈ రోజు రెండో పూట, అదేవిధంగా రేపు కూడా విచారణ సాగించే అవకాశాలు ఉన్నాయి. ధన్యవాదాలు రవికృష్ణ.